ఈ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం షూటింగ్ అంతా పూర్తి చేస్తున్నారు, అది కూడా కొత్త ఆర్టిస్టులతో. సార్ మీరు ఒక ఫేమస్ డైరెక్టర్ అయ్యి ఉండి కొత్త ఆర్టిస్టులతో చేయడం వెనక ఏదైనా ఉందా? అంటే అండి చాలామంది ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, కేదార్ శంకర్ గారు ఉన్నారు, ఇలా మణిచంద్రన్ గారు, ఇలాగా హరిత గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అలాగే సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కొంతమంది ఆర్టిస్టులు ఈ చుట్టుపక్కల ఆర్టిస్టులు అండి. ఇంచేతంటే ఈ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, కాకినాడ చుట్టుపక్కల చాలామంది కళాకారులు ఉన్నారండి. అంటే నేను కూడా కళాకారుని కింద లెక్కండి అక్కడికి వెళ్ళాను. అవును. ఒక రావు గోపాల్ గారు కానీ, సావిత్రి గారు కానీ, ఇటువంటి అంజలీదేవి గారు కానీ, పెద్ద ఆర్టిస్టులు, పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళివ్వండి. అలాగే ఇక్కడ చాలా నేను చూస్తుంటాను అండి, ఇక్కడ పరిషత్తులు జరుగుతుంటాయండి, అప్పుడు వస్తుంటాను. వాళ్ళు ఇచ్చే పెర్ఫార్మెన్స్కి కళ్ళు తిరుగుతామండి. అంటే ఒక సినిమాలో చేయాలంటే ఒక రికార్డింగ్ మొత్తం బిల్డప్ అంత ఉంటే కానీ మనకు ఫీల్ అవ్వండి. కానీ ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళ యొక్క హావభావాలతోటి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటారు. సరే, ఇక్కడ జనాలందరికీ కూడా సినిమా ఫీల్డ్కి మనం పరిచయం చేద్దాం అని చెప్పి చాలామంది ఇక్కడ లోకల్ ఆర్టిస్టులని, లోకల్ టాలెంట్స్ని కూడా ఈ సినిమా ద్వారా మేము పరిచయం చేస్తున్నాం.